జ్ఞానం అనేది స్వతంత్ర స్వానుభవ వేద్యమైంది. ఎట్లా ప్రాణి పక్షి మొప్పటి ఎగిరిపాయ మళ్ళీ తిరిగి రాలేదో అట్లా ఈ నేర్పితే వచ్చేది జ్ఞానం కాదు. నీవు ప్రయత్నం చేసి శత్రువులను చేసుకున్నకు శత్రుత్వం కోరంకే ప్రయత్నం చేయబేకవుతుంది. నీ సమయం నీ శక్తి వ్యాయమవుతుంది కదరా. శత్రుత్వంలో కాడ యుద్ధం చేయడానికి శరీరం మనసు బుద్ధి బేకు, మిత్రులు చేయాలంటే శరీరం బుద్ధి మనసు బేకు, పుత్రులని మళ్ళంటే బంధుత్వములని ఒప్పించుకున్న దుడ్లు బేకు, మనసు బేకు, బుద్ధి బేకు, మళ్ళీ అంటే సమయం బేకు. ఇవన్నీ చెయ్యకు. ప్రయత్నం చేసి నువ్వు బంధంని కలుపుకున్నకు, ప్రయత్నం చేసి శత్రుత్వాన్ని కలుపుకున్నకు నాయన. సర్వాసింధు పశ్చాత్మానం సర్వత్ర సృజ భేద జ్ఞానం. ఇవన్నీ ఎప్పుడు వస్తావంటే నీవు సర్వత్రం ఉండదు. నీ ఆత్మ స్వరూపం అన్యంకరం ఉండదు. స్వాత్మస్థితి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యస్వరూపమైన అనంత స్వరూపమైన పరబ్రహ్మ సర్వత్రం ఉండదని తెలుసుకో. అన్ని ప్రాణంలోన, శత్రులోన, మిత్రులోన, పుత్రులోన, బంధువులోన, బంధుత్వం లేనోళ్ళలోన ఆ పరమాత్ముడు ఉండడని తెలుసుకొని ఆ పరమాత్మనే పొందాలని ప్రయత్నించు. ఈ భేద దృష్టి అజ్ఞానం నుంచి వచ్చింది. అనేకత్వం యా నుంచి వస్తుందంటే అజ్ఞానం నుంచి, ఏకత్వం యా నుంచి వస్తుందంటే జ్ఞానం నుంచి. ఈ అనేక దేయంలోన, అనేక దేయ రూపంలోన, నామంలోన, క్రియలోన ఉండేటి ఏకస్వరూపుడైన పరమాత్ముడిని తెలుసుకో. జ్ఞానబుద్ధిని పెంచుకో. ఈ అజ్ఞానముని అనేకత్వంని త్యాగం చేయి. ఏమంటున్నాడు? అజ్ఞానం నుంచి వచ్చేది అనేకత్వం. అనేకులు కనిపిస్తారు. అదేమప్పంటే అనేకత్వం నుంచి ద్వైతభావం వస్తుంది, రాగద్వేషాలు పుడుతుంది, అహంకారం పుడుతుంది. ఈ అజ్ఞానము అనేకత్వంని పోగొట్టుకో, త్యాగం చేయి, దాన్ని విడిచిపెట్టు. ఏకత్వం అనేటి జ్ఞానంని పొందు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.